డియర్ ఫ్రెండ్స్, మన యొక్క న్యూ యంగ్లో మన అర్నింగ్స్ మనం ఏదైతే అర్న్ చేస్తామో సంపాదించినటువంటి ఈ యొక్క యూఎస్డిటీని ఎలా మనం విత్డ్రాల్ చేసుకోవాలనేది ఒక్కసారి చూద్దాం. ముందుగా ఏం చేద్దామంటే మన 3 లైన్స్ని ఒక్కసారి మెనూ బార్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే యూఎస్డిటీ విత్డ్రాల్, ఈ యూఎస్డిటీ విత్డ్రాల్లో ముందుగా మీరు ఏం చేయాలంటే యాడ్ వ్యాలెట్ అడ్రస్, మీ యొక్క వ్యాలెట్ అడ్రస్ని ముందు యాడ్ చేసుకోవాలండి. అంటే మీరు ఎక్కడికైతే ఈ యొక్క యూఎస్డిటీ పంపించుకోవాలనుకుంటున్నారో దానికి మీరు ఈ యొక్క వ్యాలెట్ అడ్రస్ని యాడ్ చేయాలి. ఓకేనా? ఆ అడ్రస్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, సో దీనికి యాడ్ చేసేటప్పుడు మీకు ఓటీపీ అడుగుతుంది, అది మీ యొక్క మెయిల్కి వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ మీరు దీన్ని యాడ్ చేసి సేవ్ చేసేస్తే మీకు ఈ అడ్రస్ అనేది సేవ్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ని మీరు ఇక్కడ యాడ్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాలెట్ అడ్రస్ని, అంటే ఇది బ్యాంక్ అకౌంట్ కాదు, క్రిప్టోలో వ్యాలెట్ అడ్రస్, ఇవి మీరు మరలా వేరే విధంగా తీసుకోవద్దు. తర్వాత మీరు అది యాడ్ చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ వీడియో కూడా నేను చేస్తాను, డోంట్ వరీ, ఎలా యాడ్ చేయాలో కూడా మీకు చేస్తాను నేను. ఇప్పుడు విత్డ్రాల్ ఆర్ కన్వర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. ఇక్కడ కన్వర్ట్ అంటే మీ యొక్క అర్నింగ్స్ని దీంట్లోకి కన్వర్ట్ చేసేసుకొని మీరు దాన్ని క్యాష్ చేసేసుకోవచ్చు. అంటే మీ యొక్క కంపెనీ వ్యాలెట్లోకి పంపించుకొని ఎవరైనా ఐడిని యాక్టివేట్ చేసుకొని చేసేసుకోవచ్చు. అలాగే విత్డ్రాల్ కూడా అంతే. విత్డ్రాల్లో మీరు విత్డ్రా చేసేస్తే మీరు ఏదైతే వ్యాలెట్ అడ్రస్ ఇస్తారో, మెటామాస్క్ కావచ్చు, ట్రస్ట్ వ్యాలెట్ కావచ్చు, ఏదైనా ఎక్స్చేంజ్ వ్యాలెట్ కావచ్చు, మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు, ఎక్కడిదైనా సరే ఇవ్వచ్చు. దానికి ఇక్కడ విత్డ్రా చేయగానే అక్కడికి వెళ్ళిపోతాయి ఆ కాయిన్స్, ఆ యూఎస్డిటీ. దాన్ని మీరు కావాలనుకుంటే మరలా ఐడికి ఉపయోగించుకోవచ్చు, లేదా మీరు క్యాష్ చేసుకోవచ్చు. అది మీకు అందరికి తెలిసిందే. సరే, నేను ఇప్పుడు విత్డ్రాల్ చేస్తున్నాను. ఈ విత్డ్రా మినిమం 10 ఉండాలి. సరే, నా దగ్గర ఇప్పుడు ఎంత ఉంది? అవైలబుల్ 10 ఉంది. సో 10 ఎంటర్ చేస్తున్నాను. చూడండి, 10 ఎంటర్ చేశాను. ఇక్కడ మీరు ఎంటర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా 10, 20, 30, 35 పాయింట్లు పెట్టకండి, 32 ఇలా పెట్టండి, పాయింట్లు పెట్టకండి. ఓకేనా? అది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి 10. ఇప్పుడు నేను విత్డ్రా ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఓటీపీ అడుగుతుంది. సెండ్ ఓటీపీని టచ్ చేశాను. ఇప్పుడు ఏంటి, నా యొక్క మెయిల్కి ఓటీపీ వెళ్ళింది. చూడండి ఇక్కడ, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ ఫర్ ఓటీపీ. ఇప్పుడు నేను నా యొక్క మెయిల్ని చెక్ చేస్తున్నాను. నా మెయిల్ని చెక్ చేస్తున్నాను, ఓటీపీ కోసం నా మెయిల్ని చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, న్యూ యంగ్ నుంచి ఓటీపీ వచ్చిందా? సో ఈ ఓటీపీని కాపీ చేస్తున్నాను. కాపీ, దీన్ని ఒక్కసారి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ విత్డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మరలా మీకు ఏంటంటే చూడండి, యువర్ విత్డ్రాల్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డన్. ప్లీజ్ క్లిక్ ఆన్ వెరిఫై లింక్ యూజింగ్ యువర్ ఈమెయిల్. యువర్ పేమెంట్ విల్ బీ క్రెడిటెడ్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్. కొంచెం మినిట్స్లో ఇది పడిపోతుంది అమౌంట్. దీన్ని మీరు చేయాల్సిన పని అయితే ఏంటంటే మెయిల్కి వెళ్ళాలి, మరలా వెళ్ళి దాన్ని వెరిఫై చేయాలి. చూడండి, మెయిల్కి మరలా న్యూ యంగ్ నుంచి ఒక మెయిల్ వస్తుంది. దాన్ని కంపల్సరీ మీరు వెరిఫై చేయాలి అక్కడ. అంటే మీ యొక్క ట్రాన్సాక్షన్ నేనే చేశాను సో అనేసి ఒక మెయిల్ వస్తుంది. దాన్ని ఒక్క నిమిషం ఇది క్లోజ్ చేయలేదా? ఓకే, రైట్, క్లోజ్. సో ఇప్పుడు ఒక్క నిమిషం, మనకు ఇక్కడికి మెయిల్ అనేది వచ్చింది. చూడండి, అక్కడ క్లోజ్ చేయాలి. అది క్లోజ్ చేయగానే మీకు మెయిల్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఏమొచ్చింది, క్లిక్ హియర్ టు వెరిఫై ట్రాన్సాక్షన్. నేను వెరిఫై చేసేసాను అంటే ఆటోమేటిక్గా అది నేనేను ట్రాన్సాక్షన్ పెట్టి, ఎందుకంటే దీన్ని కొంతమంది మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి నేను పెట్టేశాను. ఇప్పుడు చూడండి, టోటల్ విత్డ్రాల్ 130, నా టోటల్ రెవెన్యూ 130 కూడా అక్కడికి అయిపోయింది. అర్థమైందా? సో ఈ విధంగా మీరు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఇది మీకు నేను మెటామాస్క్ యూఎస్డిటీ వ్యాలెట్ అడ్రస్ ఇచ్చాను, నాకు అక్కడికి ఈ యొక్క విత్డ్రాల్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.